2 నెలలైంది పెళ్ళయి. కానీ ఒక్కరోజు కూడా తనతో క్లోజ్‌గా మూవ్ అయినట్టు కనిపించడం లేదు. నేను నీకు నచ్చలేదా? లేక ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉందా? పవిత్ర అని తన భర్త నుండి తనకు వచ్చిన మెసేజ్‌ని పదే పదే చూస్తూ ఏం రిప్లై ఇవ్వాలో అర్థం కాక ఆలోచనలో పడింది పవిత్ర. రేపు ఎలాగైనా చెప్పేయాలి అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. ఎంతకీ రిప్లై ఇవ్వకపోవడంతో ఏమైనా బాధపడి ఉంటుందా ఏమిటి అనుకుంటూ తన రూమ్ దగ్గరికి వెళ్తాడు. ఫోన్ పక్కన పడేసి ఫ్యాన్ మరియు డోర్ కూడా వేసుకోకుండా అలానే పడుకొని ఉంది పవిత్ర. డోర్ లాక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే తన నుడిటి పైన చెమటలు పట్టి ఉన్నాయి. చంద్రబింబం లాంటి ముఖాన్ని చూస్తూ నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఎంత అందమైన భార్య దొరికింది. తన మనసు కూడా చాలా అందంగా ఉంటుంది. చీమ కూడా హాని తలపెట్టని తనని చూస్తూ ఫ్యాన్ ఆన్ చేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి లైట్ ఆఫ్ చేసి డోర్ వేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అలా బెడ్ మీద పడుకొని చీమకు కూడా హాని చెయ్యదు. అలాంటిది నన్నెందుకు దూరం పెడుతుంది పిచ్చిపిల్ల. సరేలే రేపు అడుగుదాం అనుకుంటూ తను కూడా నిద్రపోతాడు. ఉదయం 5 అవుతుంది. అలారం శబ్దం వినగానే రోజువారు అలవాటు చొప్పున మెలకువ వచ్చింది పవిత్రకు. లేచి తన వ్యక్తిగత పనులు ముగించుకొని వంట చేసేసి తన భర్తకు టీ పెట్టి అప్పుడే ఫ్రెష్ అవుతున్న తన భర్తకు ఇస్తుంది. త్వరగా టిఫిన్ ముగించుకొని ఆఫీస్కి వెళ్తూ పవిత్రని పిలిచి నైట్ అలా అడిగినందుకు సారీ అని చెప్పి వెళ్ళిపోతాడు. పని అంతా ముగించుకొని ఆలోచిస్తూ కూర్చుంటుంది పవిత్ర. తన జ్ఞాపకాలు కళ్ళ ముందే కదులుతూ ఉన్నాయి. అవి తన కాలేజ్ రోజులు. అంత ప్రశాంతంగా గడిచిపోతున్న రోజుల్లో తన లైఫ్లోకి వస్తాడు అతని సూపర్ సీనియర్ గౌతమ్. గౌతమ్ సర్టిఫికేట్ కోసం అని కాలేజీకి రావడం, పవిత్ర అందాన్ని చూసి ప్రేమలో పడడం జరిగిపోతాయి. కొన్ని రోజులకు తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. మొదట బెట్టు చేసిన వయసు ప్రకారం పవిత్ర కూడా గౌతమ్ మీద ఆకర్షణ మొదలవుతుంది. అలా సజావుగా సాగిపోతున్న వాళ్ళ ప్రేమలో తన మనసును శరీరాన్ని కూడా తనను అర్పించేసింది పవిత్ర. గౌతమ్ ఒక ప్లే బాయ్. అమ్మాయిని అవసరం కోసం ఉపయోగించుకునే దుర్మార్గుడు. మంచి అమ్మాయి ఎదవలకే ప్రేమిస్తారు అని ఎవరో అన్నట్టుగా పవిత్ర కూడా అందరి అమ్మాయిలాగే ఈ మోసగాని ప్రేమలో మునిగిపోతుంది. కొన్ని రోజులకి ముంబైలో తనకు జాబ్ వచ్చిందని వెళ్ళిన గౌతమ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని తిరిగి వస్తాడు. పవిత్ర లాగానే అమ్మాయిని కూడా మోసం చేద్దాం అనుకుంటాడు. కానీ మంచి ఆస్తిపాస్తు ఉన్న అమ్మాయి, అందుకే పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని ఆ పనిని అట్నే కంటిన్యూ చేద్దామని అనుకుంటాడు. గౌతమ్ గురించి నిజం తెలుసుకున్న పవిత్ర అతన్ని వలవర్చుకుంటూ వస్తాడని వచ్చి రాగానే ఏమిటి చెప్పు అని చిరాకుగా నిర్లక్ష్యంగా మాట్లాడతాడు. ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు గౌతమ్. నిన్ను తప్ప వేరే ఎవరిని ఊహించుకోలేదు గౌతమ్. నీకు దండం పెడతాను. కానీ గౌతమ్, అంత నిజాయితీగా ఉన్న దానివి పెళ్ళికి ముందే నాతో ఎందుకు తొందరపడ్డావు మరి? అయినా నువ్వు నాతోనే తిరిగావని గ్యారెంటీ ఏమిటి? ప్రూఫ్ ఏమైనా ఉందా? ఇదిగో అయిందేదో అయిపోయింది. నువ్వు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకో, మర్చిపో. లైఫ్లో ఒకళ్ళతోనే ఏముంటావు చెప్పు. నేనైతే చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ ఇష్టం అంటాడు. దానికి పవిత్ర నో, ఇంత బజారు మనిషిలా ఆలోచిస్తావని అనుకోలేదు. నాపైన నాకే అసహ్యంగా ఉంది. నిన్ను ప్రేమించినందుకు నేను పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాను. ఇదంతా తెలిస్తే నిన్నే అంటారు. పైగా నీ తర్వాత నీ చెల్లి ఉంది. ఇప్పటికైనా మునిగిపోయింది ఏమీ లేదు. నాకు కీప్గా ఉంటాను అంటే చెప్పు, నేను రెడీ ఈ డీల్కి. నీకు ఓకే అయితే చెప్పు. పవిత్ర చెప్పుతో గౌతమ్కి చెంప చెల్లుమనిపించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ సంఘటన మనసులో పెంచుకొని పవిత్ర లైఫ్ని నాశనం చేద్దామని అనుకుంటాడు గౌతమ్. ప్రేమించిన వాడు మోసం చేశాడు, తన తల్లిదండ్రులను మోసం చేశాను అని తనను తగిన శిక్షే జరిగింది అని అనుకుంటూ సూసైడ్ చేసుకోవాలని ఫిక్స్ అవుతుంది పవిత్ర. అలా తన రూమ్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంది. ఎదురుగా తండ్రి ఉంటాడు. ముఖంలోని నవ్వును తెచ్చుకుంటూ ఏంటి నాన్న అని అడుగుతుంది. వాళ్ళ నాన్న తనకు ఒక మంచి సంబంధం తీసుకొస్తాడు. పవిత్ర చెప్పండి నాన్న. నాన్న పవిత్ర వాళ్ళ నాన్న, తల్లి ఎంత ఎదిగావురా, మొన్ననే నిన్ను కాలేజీలో చేర్పించినట్టు ఉంది. అప్పుడే కాలేజీ అయిపోయి పెళ్లి వయసు వచ్చిందిరా. తల్లి, నీ మంచి మనసుకు తగ్గట్టే దేవుడు నీకు మంచి సంబంధం వచ్చేలా చేశాడురా. అబ్బాయికి మంచి కంపెనీలో నెలకు ₹1,00,000 జీతం. పేరుకు తగ్గట్టుగానే సహృదయుడు, అన్నిటికీ మించి చాలా మంచివాడురా. తల్లి, నీకు ఇష్టమైతేనే చెప్పు నాన్న, లేకపోతే ఇంకో మంచి సంబంధం వెతుకుతాన్రా. ఎక్కడున్నా నువ్వు సంతోషంగా నూరేళ్లు బ్రతకడమే అమ్మ మాకు కావాల్సింది. పవిత్ర దిగువ కుటుంబం, మధ్యతరగతి కుటుంబం అమ్మాయి. అమ్మ నాన్న చెల్లి.
నాన్న ఎప్పుడూ అంత సంతోషంగా చూడలేదు. తను అమ్మ నాన్నలు బాధ పెట్టడం తనకి ఇష్టం లేదు. అలాగే చెల్లి జీవితాన్ని నాశనం చేయడం కూడా తనకిష్టం లేదు. తను ఇప్పుడు ఎవరో ఒక మోసగాడి కోసం సూసైడ్ చేసుకుంటే తన కుటుంబం ఎంత మదన పడుతుందో అని ఆలోచించి పెళ్ళికి ఓకే చెబుతుంది. అలా తన పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది. పెళ్ళైన మొదటి రోజు నుండి తన భర్త తన మీద అమితమైన ప్రేమ చూపిస్తూ ఉంటాడు. చెల్లి చదువుకి కావాల్సిన ఖర్చు కూడా తన భర్తే భరిస్తాడు. పెళ్ళైన తర్వాత తన ఉద్యోగం రీత్యా వాళ్ళ సిటీకి వెళ్ళిపోతారు. అది వారి మొదటి రాత్రి. తను తన భర్తకు చెప్పాలనుకునే విషయాలను తన డైరీలో రాసుకుంటూ ఉంటుంది. అలా రాస్తున్న సమయంలో తనకు గదిలో భర్త వస్తాడు. అలా రాస్తూ దానిని మూసేస్తుంది పవిత్ర. దానిని సహృదయుడు చూస్తాడు. కానీ చూసి చూడనట్టు నవ్వుతూ తన దగ్గరికి వస్తాడు. తనను పెళ్ళిలో చూసినప్పటి నుండి ఇప్పటి వరకు తను ఎప్పుడు చూసినా పవిత్ర మూడిగానే ఉంటుంది. అది గమనించిన తన భర్త అలా అంటాడు. భర్త, ఏంటండి మీ లక్కీ నెంబర్ 3? దీనంగా పవిత్ర తల పైకెత్తి కాదు అని అడ్డంగా ఊపుతుంది. మళ్ళీ తనే కలగజేసుకొని ఏమీ లేదు, పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు చూసినా మూడిగానే కనిపిస్తేను అని అంటాడు. అలా అన్నా సరే మాటలను పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చుంటుంది. కొంచెం పర్సనల్ ప్రాబ్లం అండి అంటూ వాష్రూమ్కు వెళ్తుంది. సహృదయుడు అర్థం చేసుకొని తనకు ఫ్రిడ్జ్లో ఉన్న చాక్లెట్లు తెచ్చి ఇస్తాడు. పవిత్ర, నాకు ఒక హెల్ప్ చేస్తారా? సహృదయుడు, చెప్పండి. పవిత్ర, మీరు ఏమి అనుకోకపోతే ఇది ట్రిపుల్ బెడ్రూమ్ కదూ, ఫ్లాట్ కదా, నేను ఇంకో గదిలో పడుకుంటానండి. ఆ మాట వినగానే చాలా బాధపడతాడు. కానీ తన భార్య ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే అంటాడు. తనతో పాటు తన బట్టల వస్తువులను కూడా ఆ గదిలో ఆరుస్తూ ఒక మాట చెప్తాడు. సరే పవిత్ర, మీ మనసు పూర్తిగా రావాలి అని అనిపిస్తేనే అప్పుడే నా గదిలోకి రండి. ఈ గది తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. వాటితో పాటు నా మనసు కూడా. ఇక ఈ రోజు నుండి ఇద్దరికి మాటలు లేవు. ఏదైనా అవసరం ఉన్నప్పుడు మెసేజ్లు చేసుకోవడమే. పేరుకే భార్య భర్తలు, కానీ ఎప్పుడు వారిద్దరూ వేరువేరుగానే ఉంటారు. అసలేం జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు. అడిగినా సరే తను చెప్పదు. ప్రతిరోజు పవిత్ర తను చేసిన దాన్ని తలుచుకుంటూ ఏడుస్తూనే ఉంటుంది. ఇంత మంచి భర్త దొరికాడు కదా, తనను భార్యగా ఉండడానికి నాకు అర్హత లేదు ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. తన భర్త తనపై చూపిస్తున్న ప్రేమ తనని ఎప్పుడు అగ్గిలాగా గర్విస్తూ ఉంటుంది. తన భర్తపై ఎలాగైనా నిజం చెప్దామని అనుకుంటుంది, కానీ చెప్పడానికి తనకు ధైర్యం లేదు. ఒకరోజు సహృదయుడికి ఫోన్కి మెసేజ్ వస్తుంది. నీ భార్య గురించి నువ్వు నిజం తెలుసుకోవాలంటే మీ ఇంటి దగ్గరలో ఉన్న ఇరానికి రమ్మని. టైంలో పవిత్ర మార్కెట్కి వెళ్తుంది కూరగాయల కోసం. ఆ గదిలో వెళ్ళి ఫస్ట్ నైట్ రోజు రాసిన డైరీకి గుర్తొచ్చి దానికోసం వెతికి తీస్తాడు. ఒక పర్సనల్ డైరీ వారికి తెలియకుండా చదవడం అనేది తప్పు, కానీ తప్పదు. ఒక మంచి జరగాలంటే ఇలాంటి ఒక తప్పు చేయాలి అని దాన్ని చదవడం మొదలు పెడతాడు. నన్ను వీలైతే క్షమించండి. మీరు చదివి ఈ సమయానికి బహుశా నేను ఈ లోకంలో ఉండకపోవచ్చు. నేను మీకు తగిన భార్యని కాదు. నా పేరులో తన పవిత్రతో నాలో లేదు. నేను పెళ్ళికి ముందే తప్పు చేశాను, కానీ మీరు చూపించే ఈ ప్రేమ ఆప్యాయతలు ఉండాలని ఇలాగ చేశాను. కానీ అది జరగదు అని కూడా తెలుసు. మీకు చెప్పకుండా ఉండడానికి ప్రతిరోజు ఒక యుద్ధం చేస్తున్నాను. నా జీవితంలో మీ అంత మంచివారు ఉంటారు అని మిమ్మల్ని చూశాకే తెలిసింది. మీరు నాతో మాట్లాడడం అని ట్రై చేసినప్పుడు నేను నీతో మాట్లాడకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ప్రతిసారి నా మీద నాకే కోపం వస్తుంది. ఏదో ఒకరోజు నేను మిమ్మల్ని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను. ఇంకొక సంవత్సరం అయితే నా చెల్లికి పెళ్ళైపోతుంది. ఆ తర్వాత నేను నీ నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నేను ఎంత స్వార్థపరుణాల్ని కదా, నా జీవితం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. నాకు తెలుసండి, మీకు ఈ విషయం చెప్పినా నన్ను మీరు అర్థం చేసుకుంటారు, కానీ చెప్పలేకపోతున్నాను. మీరంటే నాకు అభిమానం ఎప్పుడు ప్రేమగా మారిందో తెలియదు, కానీ నీ ప్రేమను పొందడానికి నేను అర్హురాల్ని కాను. నాకు తెలుసు. వీలైతే నన్ను క్షమించండి. ఎప్పటికీ మిమ్మల్ని అభిమానించే నీ భార్యని పవిత్రని అని చదివిన గదిలోకి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు సహృదయుడు. తనకొచ్చిన మెసేజ్కి రిప్లై ఇస్తాడు, ఎప్పుడు కలుద్దామని. సాయంత్రం ఆఫీస్ అయ్యాక తను ఒక వ్యక్తిని కలవడానికి వెళ్తాడు. తనే గౌతమ్. ఎవరు మీరు అని అడుగుతాడు. గౌతమ్, నీ భార్యకు బాగా తెలుసు అని చెప్తాడు. ఎందుకు మీకు తెలియదా? నేనెవరో తను మీకు చెప్పి ఉండదులే అండి. ఐయామ్ గౌతమ్, మీ భార్యకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని అంటాడు. గౌతమ్, సహృదయుడు ఎటువంటి ఆశ్చర్యం లేకుండా సరే నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నారు అని అడుగుతాడు. దానికి గౌతమ్, నీ వైఫ్ పెళ్ళికి ముందు ఏం చేసిందో తెలిస్తే నువ్వు తనని వదిలేస్తావు. చూడు మిస్టర్, నా భార్యకు నాకు మధ్య ఎటువంటి దాపరికాలు లేవు. తను తన గతాన్ని అంతా నాకు చెప్పింది. అయినా ఒకరి లైఫ్లో మనం లేనప్పుడు జరిగిన సంఘటనను జడ్జ్ చేసే హక్కు మనకు లేదు.
ఇప్పుడు ఎలా ఉన్నామనేది ముఖ్యం అంటాడు సహృదయుడు. దానికి గౌతమ్, అది కాదు, నీ భార్య పెళ్ళికి ముందు నాతో తప్పు చేసింది. నీ భార్య పవిత్ర, కానీ తనలో పవిత్రత లేదు. ఇప్పుడు చూడు గౌతమ్, ఒక అమ్మాయి మనకి ఛాన్స్ ఇస్తుంది అని అంటే తను మనల్ని నమ్మింది అని అంతే, కానీ తన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. అయినా నువ్వే అంటున్నావుగా ఇది తప్పు అని. ఈ సమాజంలో అలాంటప్పుడు దాన్ని సరి చేసుకునే ఛాన్స్ ఇవ్వాలి. నా భార్య ఎప్పుడూ పవిత్రమైనది, లోపల బయట పవిత్రత నీది. మనిషి శరీరాన్ని బట్టి ఉండదు, వారి మనసుని బట్టి ఉంటుంది. కేవలం ప్రేమించిన నీకే శరీరాన్ని ఇచ్చింది అంటే ఇంక పెళ్లి చేసుకుని ప్రేమించిన నాకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడదు. అయినా ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే నీ వల్ల నా ఫ్యూచర్లో నా భార్యకు ఎటువంటి ఇబ్బంది రాకూడదని. ఒకవేళ నా భార్య జోలికి వస్తే మాత్రం అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంతలో నీ భార్య నువ్వు అనుకున్నంత అని గౌతమ్ చెప్పబోతుంటే చెంప చెల్లుమనిపించి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లో అన్ని సిద్ధం చేసి తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పవిత్ర. సహృదయుడు ఇంట్లోకి వెళ్ళగానే తన భార్యను చూసి తన మనసులో ఆనందం పడుతుంటాడు. నిరీక్షణ ఇన్నాళ్ళకు ఫలించింది అనుకుంటాడు. పవిత్ర సహృదయుడి దగ్గరికి వచ్చి తన కాళ్ళ మీద పడింది. నువ్వు ఉండాల్సిన అక్కడ కాదు పవిత్ర అని తనని పైకి తీసుకొని తన గుండెలకు హద్దుకొని నుదుటిపై ముద్దు పెడతాడు. తను జరిగిందంతా చెప్పి నేను నీ భార్యగా ఉండొచ్చా అని అడుగుతుంది. ఏ రోజైతే నీ మెడలో నేను తాళి కట్టానో ఆ రోజే నువ్వు భార్యవి అయ్యావు పవిత్ర. ఆ రోజు నుండి నేను నిన్ను అనుమతి కోసం ఎదురు చూస్తున్నాను అని పవిత్ర నీ ప్రేమతో హత్తుకుంటాడు. అక్కడి నుంచి వాళ్ళ జీవితం చాలా ఆనందంగా గడుస్తుంది. సహృదయుడు లాంటి ఇంటివారు ఉంటారో లేదో తెలియదు, కానీ గౌతమ్ లాంటి వారు అడుగడుగునా ఉంటారు. మనం యవ్వనంలో ఉన్నప్పుడు తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాల వలన మన జీవితమే తలకిందులుగా అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ మై వీడియో.